ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కూడా చంద్రబాబు అనే గజ దొంగ కాంగ్రెస్ పార్టీ అనే గజ దొంగలతో కలిసి చీల్చి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ కుమార్తెని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చి మా నాయకుడిని తిట్టిస్తున్నారు. మేము చెప్తా ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారి కుమార్తెకు మేము అమితమైన గౌరవిస్తాం, కానీ మా జగనన్న మీద తప్పు మాట్లాడితే ఎవరినైనా ఎదురు తిరగటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలుగా, దళితులుగా, బహుజనులుగా, గిరిజనులుగా అందరినీ కలిసి నడిచి ఎదిరిస్తామని మాత్రం తెలియపరుస్తా ఉన్నా. పాపం ఆ అమ్మాయి నిన్నేదో చెప్తా ఉంది, ఏందో మణిపూర్లో క్రైస్తవుల కోసం మాట్లాడలేదంట, క్రైస్తవ సోదరమని రాష్ట్రంలో తప్పుదోవ పట్టిస్తారని మాట్లాడుతూ ఉంది. అమ్మా, క్రైస్తవుల కోసం నువ్వు కూడా క్రైస్తవురాలివే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తప్పుగా మాట్లాడితే అది అమితమైన తప్పు అయిద్దమ్మా. ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ ఆలోచన విధానంతో పాటు క్రైస్తవత్వం నమ్మి బైబిల్ తీసుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో దళిత క్రైస్తవులు ఎస్సీ చేయాలని చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాడమ్మా. నీకు తెలియదేమో, కాంగ్రెస్ పార్టీ ఏనాడు అలా చేయలేకపోయింది. అందుకనే ఈ రాష్ట్రంలో 600 అగ్రహారాలు బీడైనా నీలాంటి వాళ్ళని కొన్న చంద్రబాబు కుట్రలు చేసిన ఈ రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన, బహుజన లోకం జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తుంది. ఒకవేళ నిన్ను మోసపోయి నువ్వు ఏదైనా రాజశేఖర రెడ్డి గారి కుమార్తెమని 1-6 ఓట్లు వేస్తా ట్రై చేస్తే ఆ ఓట్లు మురిగిపోతాయి. కాబట్టి ఎవరు మోసపోవద్దు, మనకి జగనన్నే నాయకుడు, మనకి జగనన్నే నాయకుడు అని తెలియపరుస్తూ సామాజిక బస్సు యాత్ర ఇంత టైం దాకా ఉంటాం. అది లీడర్షిప్ ఉన్న కుటుంబానికి చెల్లుతుంది. చీరాల్లో ఆ లీడర్షిప్ ఉన్న కుటుంబం, దమ్ము ఉన్న కుటుంబం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం ఎవరిది? కరణం బలరాం గారిది. ఈరోజు ఇందాక అధ్యక్షుల వారే చెప్పేశారు, నేను చెప్పవసరలా, కానీ నాకు ఈ ఇతని వ్యక్తి మీద, ఈ కుటుంబం మీద ప్రేమ ఉంది కాబట్టి, అభిమానించేవాడిని కాబట్టి, జగనన్న ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, జగనన్న ఆలోచనే 2024 ఎన్నికలలో చీరాల నుంచి పోటీ చేసే వ్యక్తి కరణం వెంకటేష్ బాబు. కరణం వెంకటేష్ బాబు, కరణం వెంకటేష్ బాబు ఒక్కసారి అవకాశం ఇస్తే బాపట్ల జిల్లా రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచే నాయకుడు, దమ్మున్న నాయకుడు, మన అందరినీ కలుపుకుపోయే నాయకుడు, 4 అడుగులు ఎనకేసి జగనన్న జెండా భుజాన వేసుకొని ఎవరడ్డొచ్చినా నిలబడే దమ్మున్న నాయకుడు వెంకటేష్ బాబు. అందుకనే దయచేసి వెంకటేష్ బాబుని ఆశీర్వదించమని ఇందాక మాట్లాడి మా తురుపు మొక్క, మా తమ్ముడు, మన పార్లమెంట్ సభ్యుడు, అతను రేపు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా పార్లమెంట్కి సురేష్ను, వెంకటేష్ బాబును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగనన్నను 2024లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద తెలియపరుస్తూ, మంచి ఆలోచన ఉన్నటువంటి ప్రాంతం చీరాలలో, అనేక మంది బంధువర్గం ఉన్నటువంటి ప్రాంతం, నాకు అనేక మంది అనుయాయులు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంత రాజకీయాలలో తప్పకుండా మన సిగ్నిఫికెన్స్ అనేది ఉండాలా, అది జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్.